को माइक पास कर दीजिए, जोरदार तालियां। मेडा वालों को सारा लोग सर ग्रेट क्लास था। बालकृष्ण जी, आपके बैकग्राउंड के बारे में थोड़ा सा बताइए। प्रेस्टीज में आने से पहले आप क्या करते थे? ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన నా గ్రేట్ అప్లయన్స్ మెంటర్స్కి, నాకు ఇంతమంది దగ్గర నేను నా జర్నీ ఏదైతే చెప్తున్నానో థ్యాంక్ యూ సార్. మరొకసారి నా పేరు బాలకృష్ణ, నేను ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చాను. మా నాన్న వచ్చేసి ఒక కూలి పని చేసుకునే వ్యక్తి. నేను మాత్రం గవర్నమెంట్ స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. అక్కడ నుంచి ఇంటర్ చైతన్య కాలేజ్ బిఎం రెడ్డిలో జాయిన్ అయ్యాను, ఎంపీసీ గ్రూప్ తీసుకొని. అక్కడికి మా నాన్న ఛాలెంజెస్ ఏర్పడ్డాయి. అంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేక నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే మానేసి ఫస్ట్ వైన్స్లో పనికి వెళ్ళాను. కొన్ని రోజుల తర్వాత వైన్స్లో నుంచి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ చేసుకుంటూ 2006లో 2002-2003 బ్యాచ్ నాది 10th. తర్వాత 2006-8 నేను ఐటీఐ చేయడం జరిగింది. అంటే నా కొంచెం డబ్బులు కుదుర్చుకున్న తర్వాత నేను ఐటీఐ చేయడం జరిగింది. ఐటీఐ చేసిన తర్వాత 2009లో నేను ఈసీఐలో 1 year పనిచేయడం జరిగింది. అక్కడనే నేను అనుకున్న నా ఏదైతే డ్రీమ్ ఉందో పోలీస్ వేయాలి అనుకున్నాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ జాబ్ రాలేదు నాకు. అక్కడి నుంచి నేను 2010లో తిరుమల డైరీలోకి వెళ్ళడం జరిగింది. తిరుమల డైరీలో 10 years అంటే 12 years అక్కడనే నా జర్నీ. అంటే 10 నుంచి 2022 వరకు నా జర్నీ అక్కడనే సాగింది. చూడండి. यस, तो ये एक छोटे से गांव से है और ये इनके फादर कूली का काम करते थे और ये 10th तक गवर्नमेंट स्कूल में इन्होंने पढ़ाई किया. बाद में एक प्राइवेट कॉलेज में ज्वाइन किया, लेकिन फर्स्ट ईयर यानी 11वीं कक्षा में ही परिस्थिति अच्छी नहीं थी, तो फिर इनको जॉब करना पड़ा. ये वाइन्स शॉप में जाके वाइन्स की दुकान में इन्होंने जॉब किया. तो फिर कुछ दिन वहाँ पे दारू बेचते थे? दारू नहीं सर, वाइन्स में वाइन दारू की शॉप. दारू की शॉप. तो दारू आप बेचते थे? एक बॉटल, दो बॉटल खैरताबाद वाइन्स में. खैरताबाद वाइन्स मछली वाले भी हैं, दारू वाले भी हैं, सारे हैं. तो अक्कर నుంచి సెక్యూరిటీ పని. फिर वो सिक्योरिटी का जॉब किया, वहाँ कुछ दिन काम किया, फिर सिक्योरिटी का काम किया. फिर बाद में थोड़ा पैसा जमा करके फिर आईटीआई कोर्स किया. फिर कोर्स करने के बाद इन्होंने एक कंपनी में जॉब किया ECIL 22 और 2010 से यानी करीब 12 साल इन्होंने तिरुमला डायरी में कंटिन्यूसली जॉब किया. 5,000 అక్కడ 5,000 నుంచి 20,000 5,000 से 20,000 तक का इनका वहाँ पे लास्ट सैलरी था. 12 साल के बाद 20,000. 12 साल के बाद 20,000 रुपए यस डेयरी पर. यस सर. तो क्या काम करते थे वहाँ पे आप? पहले ऑपरेटर था. हाँ, हिंदी आती है. बोलिए प्लीज, तेलुगु में बोलिए, नो प्रॉब्लम. అక్కడ నేను అంటే ఫస్ట్ హెల్పర్గా స్టార్ట్ అయిన నా జర్నీ ఆపరేటర్, మెయింటెనెన్స్ ఎగ్జిక్యూటివ్గా లాస్ట్ నా జర్నీ జరిగింది సార్. అక్కడ कौन से ईयर में आपको 20,000 रुपए सैलरी था? 2021 2021 में 20,000 रुपए की सैलरी थी. वेस्टीज बिजनेस कब आया जिंदगी में? 2022 22 में आया. Yes, sir. तो देखकर क्या लगा सबसे पहले? చూసి ఏమనిపించింది ఫస్ట్ వెస్ట్ చూసినప్పుడు? నాకేమనిపించలేదు సార్, మా వైఫ్కి ఈ బిజినెస్ టేకప్ చేసింది ఫస్ట్. इनको कुछ नहीं लगा, उनकी वाइफ ने ये बिजनेस को टेकअप किया. तो उन्होंने बिजनेस शुरुआत की. यस यस. अच्छा, वो यहाँ पर है सर? है यहाँ पे. तो वो क्यों नहीं आए? एक बार आइए, जल्दी से आइए, जल्दी. मैडम तो उन्होंने शुरू किया बिजनेस. यस सर. तो आपको अच्छा नहीं लगा बिजनेस? नहीं सर, उन्हें सुना है, उन्हें टेकअप किया पहले. आइए बैठिए. देखिए, वाइफ का बहुत बड़ा रोल है. आपकी वाइफ आप यहाँ पर नहीं लेकर आए, अब आपको गलती महसूस होगी 3 दिन के बाद. సో ఇక్కడ అంటే భార్య యొక్క పాత్ర చాలా ఉంటది. మీరు మీ వైఫ్ ని దొరకరాకపోతే మీరు చాలా మిస్ అవుతారు. సో ఈ 3 రోజుల తర్వాత అని చెప్తున్నాను. तो आपको क्या लगा देख करके, आपको क्यों करना है? సార్, మేము ఈ ఆపర్చునిటీ గోల్డ్ షాప్ వెళ్ళినప్పుడు గోల్డ్ బిజినెస్ షాప్ అతను మాకు చెప్పడం జరిగింది. అప్పుడు ఏంటి అని అంటే, నాకు అప్పటికే నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మ్యారేజ్ కావడం జరిగింది. పిల్లలు. తర్వాత సార్ ఏమన్నారంటే, చదువుకోవడం ఇష్టం ఉంటే చదువుకో అన్నారు. ఎంబీఏ చేయమని ఓపెన్గా ఎంబీఏ చేయమన్నారు.
అప్పుడు ఎంబీఏ చేసేటప్పుడు చేద్దాం అనుకునే లోపే కరోనా వచ్చింది. రావడం వల్ల ఎక్కడైనా జాబ్ సర్చింగ్లో ఉన్నప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు అతను ఏమన్నాడంటే, మీరు చదువుకున్నారు, తను కూడా షిఫ్ట్ వైజ్గా డ్యూటీస్ చేస్తున్నారు కదా, మీరు ఈ ఆపర్చునిటీ చాలా బాగుంటుంది అనేసి మాకు చెప్పడం జరిగింది. కానీ ఆ గోల్డ్ షాప్ అతను మాత్రం ఇప్పుడు బిజినెస్లో లేరు. కానీ మేము మాత్రం తేజస్వి మేడం, రాజు సార్ అండర్లో ఉండి బిజినెస్ డీల్ చేస్తున్నాం సార్. तो ये ग्रेजुएशन के बाद इनका जब शादी हुआ तो इनके हस्बैंड ने बोला क्योंकि आपको पढ़ाई अगर पसंद है तो आप कंटिन्यू पढ़ाई कीजिए, तो एमबीए कीजिए. लेकिन वही टाइम पे क्या हो गया कि कोरोना आ गया तो पढ़ाई भी नहीं कर पाए. तो फिर कुछ और करेंगे ऐसा सोच रहे थे, कुछ ना कुछ तो काम करना पड़ेगा. तो एक गोल्ड शॉप में गए थे और वो गोल्ड शॉप वाले ने बताया कि भाई आपका हस्बैंड शिफ्ट में काम करते हैं और आप भी पढ़े लिखे हो तो आपको ये बिजनेस बहुत अच्छा रहेगा, आप करिए. तो वो गोल्ड वाला तो आज बिजनेस में नहीं है, लेकिन ये अपने और अप्लायंस जो तेजस्वी एंड राजू जी है उनके साथ मिलकर ये आज यहाँ पर. आपने बिजनेस की शुरुआत की? మీరే స్టార్ట్ చేసిరా బిజినెస్? అవును సార్. సార్ ఫస్ట్ ఏమన్నారంటే, అవసరమా, వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది జాబ్లో వేరే బిజినెస్లు చేసేటప్పుడు చాలా చెప్తే, మనకు అవసరమా ఈ బిజినెస్లు అన్నీ కూడా, నాకు వచ్చే 18,000 ఇన్కమ్, నువ్వు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటే నీకు 15,000-20,000 వస్తే చాలు, పిల్లల్ని పెంచుకుంటూ చదువుకుంటే చాలు అని అన్నారు అనమాట. పిల్లల్ని చదివిస్తే చాలు అన్నారు. కానీ నాకేమనిపించిందంటే, అక్కడ సార్ వాళ్ళకి అప్పటికే 50,000 ఇన్కమ్ ఉంది. సార్ వాళ్ళు 50,000 ఇన్కమ్ తీసుకోగలిగినప్పుడు, సార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు, నువ్వు చేసే ప్రైవేట్ జాబ్, నేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ అయితే పడుతుంది జాబ్ రావడానికి. ఆ జాబ్ వచ్చే లోపు ఇక్కడ చేస్తే కనీసం నెలకు ఒక 20 నుండి 30,000 అన్నా తీసుకోలేమా అనేసి నేను చెప్పిన సార్కి. यस, तो ये बता रहे हैं कि क्योंकि ये प्राइवेट जॉब में थे तो उनके हस्बैंड ने उनको बोला कि भाई आप और एक कुछ जॉब कर लो, एक 15 से 20 हज़ार अगर मिल जाएगा तो काफ़ी, आप बच्चों को देख लो, क्यों ये सब आप काम कर रहे हो. तो इन्होंने बोला कि देखो वो जो सर है, राजू सर है, वो गवर्नमेंट जॉब में है और वो गवर्नमेंट जॉब में रहते हुए भी यहाँ से वेस्टिज से 50,000 कमा रहे हैं. तो फिर हमें भी तो ज़रूरत है, हम भी कुछ मेहनत करेंगे तो हमको भी अगर 15 से 20 हज़ार भी आएंगे तो अच्छा ही रहेगा. तो ये लॉजिक से उन्होंने अपने हस्बैंड को मनाया और वो काम. अगर कोई कॉम्पिटिटिव एग्जाम के लिए अगर कोई प्रिपरेशन करे तो भी मिनिमम 2 से 3 साल लगता है, तो उसी दरमियान हम यहाँ काम करें तो हमारा इनकम हो सकता है. तो ऐसा सोच के बिजनेस शुरुआत से. वेरी नाइस. तो आप लोगों ने सीरियसली कब शुरू किया बिजनेस को करना? अगर బిజినెస్ ని ఎప్పుడు సీరియస్ గా బిల్డ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు? 2022 నవంబర్ సార్. 2022 नवंबर. तो अभी 3 साल भी नहीं हुए, 3 సంవత్సరాలు కాలే. कंप्लीट ना हुआ सर. कंप्लीट नहीं हुए. पहला चेक कितने रुपए का था? हम लोग ने नवंबर एंडिंग में शुरू किया था सर. 3 दिन का चेक 50 रुपीज़ था और 1 मंथ का चेक 17,500 था सर. फर्स्ट मंथ चेक 17,500. तो सैलरी तो पहले में ही आ गई थी. हाँ, माइक दे दीजिए उनको, माइक दे दीजिए उनको. सर ने पहले ने नक्को, उन लोग वाइसिस बोलता प्रोडक्ट्स का बिजनेस है ये, नक्को बोले थे. मैं तो सर मैडम वालों के साथ बगुलाकुंटा मीटिंग को गया था, मेगा सीईओ संडे के मेगा सीईओ में गए तो मैं वहाँ देखा पूरा लोगों, मैडम वालों ने, गवर्नमेंट एम्प्लॉयज़ का, पुलिस डिपार्टमेंट और गोल्ड मेडलिस्ट उन लोग पूरा है ना. सर को आके बोले तो नहीं, तू जाके मेंटल बन गए हो बिजनेस के वजह से बोले थे मैं, मेरे को पहले सर. फिर अगले संडे को मेगा सीईओ को एक दिन वो मीटिंग को आके आप देखो मीटिंग को आके वहाँ आपको पसंद नहीं हुआ तो नहीं करते मैं पूछ के बोले थे सर. आप इनको ऐसा बोल के लेकर आई थी? सर मीटिंग को एक दिन आप नहीं पसंद हुआ तो वहाँ पूरा प्रोफेशन है वहाँ पे, नहीं पसंद हुआ है तो मैं भी नहीं करती बोले सर. तो नतीजा ये आया कि पहले हफ्ते की संडे को ये पागल हुई और दूसरे हफ्ते के संडे को वो भी पागल हो गए. तो ये दोनों पागल मिलकर అక్కడ స్టేజ్ పైన చిరంజీవి సారు, అక్కడ నుంచి సంగారెడ్డి ఎంఆర్ఓ అన్నారు, అక్కడ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంది వాళ్ళే చేస్తున్నాక నేనేంది అని చెప్పి అదే మంత్ అంటే డిసెంబర్లోనే 6,300 పీవీతోని నేను బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేశాను సార్. तो इसी मेगा सीईओ जाने के बाद सारे प्रोफेशंस के लोग कर रहे तो मैं भी क्यों ना करूं. तो पहले महीने में 6,300 पीवी करके 17,000 इनकम चला. तो वो जो सैलरी थी वो तो उसके बराबर पैसा तो पहले महीने में आ गया.
అంటే ఆ పైసలు చూడండి సార్ వాళ్ళు అక్కడ 20 సంవత్సరాలు పని చేస్తే అక్కడ ఇన్కమ్ వచ్చేసి 18,000, కానీ ఇక్కడ ఫస్ట్ మంత్ చెక్ 17,300, అంటే ఆల్మోస్ట్ ఇన్కమ్ వచ్చేసింది, ఒక్క నెలలోనే అంత ఇన్కమ్ వచ్చేసింది. उसके बाद अब हाईएस्ट चेक पूछ लूं? హైయెస్ట్ చెక్ అడుగుతారా? आपका शोर बताएगा कि पूछूं कि नहीं पूछूं? మీ సౌండ్ हाईएस्ट चेक क्या है आपका? 2,56,360 రూపాయలు. 2,56,300. 2.5 लाख रुपया. कैसा लगता है? जिंदगी कैसे बदल गई? 20,000 रुपए में जिंदगी कैसी थी और अब 2.5 लाख रुपए में कैसे बदल गई? ఇప్పుడు అప్పుడు జీవితం ఎట్లుండే 20 వేలల్లో ఈ రోజు 2.5 లక్షల ఇన్కమ్ ఎట్లున్నది జీవితం? చూడండి, నేను ఏది అనుకున్నానో అది కొనలేదు, కానీ ఇప్పుడు నేను ఏదైతే అనుకుంటున్నానో నిజంగా నేను సెకండ్ హ్యాండ్ కార్ కింద తీసుకోవద్దు అనుకున్నాను, కానీ ఈరోజు ఒక బైక్ మీద తిరిగే వ్యక్తి ఈరోజు ఒక లగ్జరీ కార్లో తిరుగుతున్నాను. అతి తొందరలోనే ఇల్లు కింద తీసుకోబోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి, నా లైఫ్ ఒక 3 సంవత్సరాలలోనే ఇంత చేంజ్ అయిందంటే మీరిగిన డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. तो सेकंड हैंड गाड़ी भी नहीं खरीद सकता था, लेकिन आज यहाँ लग्जरी कार में घूम रहे हैं और उसके बाद अभी बहुत जल्द घर भी लेने वाले हैं यहाँ से. विदेश यात्रा भी की है? फॉरेन टूर పోయిర్రా? ఎస్ సార్, థాయిలాండ్, దుబాయ్. నిజంగా చెప్పాలంటే మా నాన్న ఏమన్నాడు తెలుసా, నా ఖాందాన్లోనే ఎవరు లేరా ఇబ్రాహీంపట్నం ఏరియాలో. నిజంగా చెప్పాలి అని అంటే దుబాయ్ పోయి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే దుబాయ్ అక్కడ పనికి వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు, కానీ నువ్వు దుబాయ్లో తిరగనీకే వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చినావు అని చెప్తున్నాడు. నిజంగా చాలా సంతోషం లీడర్స్, ఇదైతే వండర్ఫుల్ సార్. इनका दुबई पिताजी बोले थे कि हमारे पूरे खानदान में यहाँ कोई भी नहीं है जो विदेश जाकर घूम के आए, तो पहले बार आप घूमने के लिए विदेश जाकर दुबई घूम के आए, तो फादर भी बहुत अच्छा महसूस మా कर रहे అత్త మామలు గినా ఇట్లాగే అనుకుంటారు. నిజంగా చెప్పాలని అంటే ఫస్ట్ టేకప్ చేసుకున్నప్పుడు వీళ్ళ అన్ననే చాలా అవమానించిండు, ఆయన కానిస్టేబుల్ వీళ్ళ అన్న. కానీ అవమానాల నుంచి ఈరోజు మేము సన్మానాలకు వచ్చినామంటే దట్ ఈస్ రెసిడెంట్ వెనక్కి. तो इनका अभी सास ससुर भी बहुत खुश है. इनका मैडम का ब्रदर इससे बिजनेस शुरुआत करते वक्त इनको नेगेटिव किया, सपोर्ट नेगेटिव करे, तो वो कांस्टेबल थे लेकिन वो नहीं कर पाए, लेकिन ये लोग कर पा रहे हैं. तो आप भाभी को लेके गए कि नहीं गए थाईलैंड और दुबई? ये देखो, ये गलत बात है. बिजनेस शुरू किसने किया और थाईलैंड और दुबई कौन गया? अगली बार प्रॉमिस करो कि भाभी को लेकर जाओगे. पासपोर्ट नहीं आया था, पासपोर्ट आएगा और अब भाभी को नहीं पूरे परिवार को लेकर जाएंगे आप. जिंदगी बदलती है दोस्तों. थैंक यू सो मच. थैंक यू. मैं चाहूंगा माइक आप